సాధారణంగా వీరనారి అనగానే మనందరికీ ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి గుర్తొస్తూ ఉంటారు. కానీ మన దేశ చరిత్ర చూసుకుంటే తమ రాజ్యాల కోసం వీరోచిత పోరాటాలు చేసిన రాణులు చాలా మంది ఉన్నారు. అందులో ఒకరు మహారాణి అహిల్యాబాయి హోల్కర్. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన అహిల్యాబాయి రాణిలా ఎలా మారింది, పతనమవుతున్న మాల్వా రాజ్యాన్ని ఎలా కాపాడుకుందో ఇప్పుడు చెప్పుకుందాం. అహిల్యాబాయి అహ్మద్ నగర్లోని చొండి అనే గ్రామంలో జన్మించింది. తన తండ్రి మంకోజీరావు షిండే ఆ గ్రామానికి పెద్ద. ఆడపిల్లల విద్యను వ్యతిరేకించే ఆ రోజుల్లో అహిల్యాబాయికి తన తండ్రి ఇంటి వద్దే చదవడం, రాయడం నేర్పించారు. ఒకరోజు అహిల్యాబాయికి 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు గుడిలో పేదవారికి అన్నం పెడుతుంటే మాల్వా రాజ్యానికి రాజైన మల్హర్ రావు ఆమెను చూశాడు. అహిల్యాబాయి సేవాగుణం చూసి తన కొడుకు ఖండేరావుకు అహిల్యాబాయికి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా 1733లో 8 ఏళ్ల వయసులోనే అహిల్యాబాయికి వివాహం జరిగింది. కానీ 1754లో జరిగిన ఓ యుద్ధంలో అహిల్యాబాయి భర్త ఖండేరావు హోల్కర్ మరణించాడు. అప్పుడు అహిల్యాబాయికి 29 ఏళ్లు. అప్పటి ఆచారాల ప్రకారం అహిల్యాబాయి సతీ సహగమనానికి సిద్ధమైంది. కానీ మల్హర్ రావు ఆమెను అడ్డుకున్నాడు. ఆ తర్వాత 1766లో మల్హర్ రాజు మృతితో మాల్వా రాజ్య పతనం మొదలైంది. అప్పుడు అహిల్యాబాయి రాజమాతగా తన కుమారుడు మాలే రావ్ హోల్కర్ రాజుగా నియమితులయ్యారు. కానీ 1767 ఏప్రిల్ 5న మాలేరావ్ హోల్కర్ కూడా అనారోగ్యంతో మరణించాడు. ఇప్పుడు మాల్వా రాజ్యానికి రాజయ్యే అర్హత ఉన్నవారు ఎవ్వరూ లేరు. కుటుంబంలో అందరినీ కోల్పోయిన ఓ మహిళ ఏమీ చెయ్యలేదని అందరూ అనుకున్నారు. కానీ అహిల్యాబాయి అంత బాధలో కూడా రాజ్యం గురించి, ప్రజల గురించి ఆలోచించింది. రాజ్యాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని నిర్ణయించుకుంది. 1767 డిసెంబర్ 11న రాణిగా బాధ్యతలు తీసుకుంది. అయితే తన రాజ్యంలో కొందరు ప్రజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ మంత్రులు, సైన్యం తనకి అండగా నిలిచారు. రాణిగా సింహాసనాన్ని అధిష్ఠించిన 1 సంవత్సరంలోనే అహిల్యాబాయి తనేంటో నిరూపించుకుంది. తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి కత్తులు, ఆయుధాలతో తన సైన్యంతో కలిసి యుద్ధరంగంలోకి దూసుకు వెళ్ళింది. ఆమె తన ఏనుగులపై ఉన్న అంబారీ 4 మూలలకు 4 బాణాలని అమర్చుకుని తన శత్రువులతో వీరోచితంగా పోరాడింది. సైనిక వ్యవహారాల్లో ఆమెకు నమ్మకస్తుడైన సుబేదార్ తుకోజీరావు హోల్కర్ని ఆమె మిలిటరీ అధిపతిగా నియమించింది. ఈయన మల్హర్ రావుకు దత్తపుత్రుడు. అప్పటి వరకు ఒక చిన్న గ్రామంగా ఉన్న ఇండోర్ అహిల్యాబాయి 30 ఏళ్ల పాలనలో చాలా అభివృద్ధి చెందింది. తన హయాంలో పెద్ద సంఖ్యలో కోటలు, దేవాలయాలు నిర్మించింది. కేవలం తన రాజ్యంలోనే కాకుండా హిమాలయాల నుండి రామేశ్వరం వరకు 10ల సంఖ్యలో నిర్మాణాలు చేపట్టింది. కాశీ, గయా, సోమనాథ్, అయోధ్య, మధుర, హరిద్వార్, కంచి, అవంతి, ద్వారకా, బద్రీనాథ్, పూరి జగన్నాథ్ వంటి వివిధ ప్రదేశాలను కూడా అభివృద్ధి చేసింది. మాల్వా రాజధాని మహేశ్వరం సాహిత్య, సంగీత, కళాత్మక, పారిశ్రామిక సంస్థలకు వేదికగా మారింది. ఆమె మహారాష్ట్రకు చెందిన ప్రసిద్ధ మరాఠీ కవి మోరోపంత్, షాహిర్ అనంతపండి, సంస్కృత పండితుడు కుశాలీరావుకు తన ఆస్థానంలో పెద్దపీట వేసింది. అహిల్యాబాయి మహేశ్వరంలో వస్త్ర పరిశ్రమ కూడా స్థాపించింది. సంతానం లేని వితంతువులు ఆస్తులను జప్తు చేయాలనే సాంప్రదాయ చట్టాన్ని కూడా అహిల్యాబాయి రద్దు చేసింది. 1780లో అహిల్యాబాయి కుమార్తె ముక్తాబాయి తన భర్త మరణించాడని తాను కూడా సతీ సహగమనం ప్రకారం చితిలో దూకి మరణించింది. దాంతో అహిల్యాబాయి మానసికంగా చాలా క్షీణించింది. చివరికి 1795 ఆగస్టు 13న 70 ఏళ్ల వయసులో అహిల్యాబాయి మరణించింది. అహిల్యాబాయి పాలన మరాఠా సామ్రాజ్య చరిత్రలో సువర్ణ యుగంగా గుర్తుండిపోతుంది. అహిల్యాబాయి తర్వాత తుకోజీరావు హోల్కర్ మాల్వా రాజ్యానికి రాజయ్యాడు. 1797లో తన కుమారుడు కాశీరావు. ఇది ఒక మరాఠా యోధురాలి కథ. ఇంతటితో సమాప్తం.